అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ కోమ దుర్గా ప్రసాద్ గారు ప్రథమ మంచిర్యాల డాక్టర్ అండ్ టీమ్ అప్డేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జ్యోతి ప్రసాద్ దుర్గా చిన్నయ్య గారు అంటున్నాడు. ఎన్ని లక్షపేట శైలేష్ వెంకటేశ్వర స్వామి గారు అంటున్నాడు. ఎన్ని కాంటూర్ అంజిరెడ్డి గారికి, అలాగే ట్రస్మారావు గారికి, స్టేట్ ఈసీ మెంబర్స్ ట్రస్మా మంచిర్యాల జిల్లా పక్షాన ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. Would like to request Martins Grammar School, Nasmur, to come and receive the award. Like to request K. Sumasri Garu on the way. Just now he reached the hall. Please engage with him and receive. Please receive our guest, DCP Garu. ESP Malavi Devi, Mandal Education Officer, Manchirial, to come and receive the award. Now I would like to request E. Srinivas Garu, Mandal Education Officer, Airport, to come and receive the award. మంచిర్యాల జిల్లా ఈరోజు గురు పూజోత్సవం, గురువులకు అందరికీ కూడా గురు బ్రహ్మ అవార్డు ఇవ్వడం, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు దాదాపు 150 పాఠశాలలు మంచిర్యాల జిల్లాలో ఈరోజు పార్టిసిపేట్ అవుతున్నాయి. ముఖ్యంగా గురువును సత్కరించడం ఇది ప్రభుత్వం చేపట్టాలి, కానీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ప్రతి పాఠశాల నుంచి ఒక ఇద్దరిని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం మంచిర్యాల జిల్లా ఏదైతే ట్రస్మా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు గత 10 రోజుల నుంచి జరుగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా. మరి జిల్లాలో ఈరోజు చూస్తూ ఉంటే చాలా మంది 600 పైచలకు ఒకరికి ఇలా అవార్డు వస్తే వారి వెంబడి ఒక 5-10 మంది అంటే సంతోషంగా మా పాఠశాలలో టీచర్ను సెలెక్ట్ చేయడం, అభినందించడం చాలా చక్కగా, అంటే ఒక సంస్కారం, సంస్కృతి అన్నీ కూడా ఈరోజు కొలమానం అవుతున్నాయి. కాబట్టి ఒక్కరు ఎంపిక అయితే వారి వెంబడి రావడం కూడా అందరు అదృష్టం అని అనుకొని సంతోషించడం ఇది చాలా ఆనందదాయకం. ఎంత చదువు చదివినా లౌక్యం అంటే జ్ఞానం అనేది అవసరం. జ్ఞానం లేకుంటే చదువు ఒకటే ఉంటే సంస్కృతి గాని, ఆచారం గాని, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు గాని, ముఖ్యంగా దేశం పట్ల గౌరవం, దేశభక్తి అంటే కులాలని, మతాలని, అలాగే అలవాట్లని ఇవన్నిటినీ కూడా చెడిపోతా ఉన్నారు. మరి ఆ చెడిపోతే రాబో రోజుల్లో మన పిల్లలు, అందరి పిల్లలు కూడా ఇదే సమాజంలో బ్రతుకుతున్నారు. కాబట్టి కేవలం ఏదో ఇంజనీర్ అనో, డాక్టర్ అనో, లేకపోతే కోట్ల సంపాదనను, వేల సంపాదన, లక్షల సంపాదన అని సంపాదనకు ఎగబడి సంస్కారాన్ని మర్చిపోతున్నారు. సంస్కృతిని, ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవం, తాతయ్యలు అంటే ఉమ్మడి కుటుంబం యొక్క ఆ బంధము, బంధుత్వం అనేది కూడా చాలా ఇబ్బందికరమైంది. అందుకే ఈ బెస్ట్ టీచర్స్ ని ఎన్నుకొని ఈ బెస్ట్ టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు మంచిర్యాల ట్రస్మా వాళ్ళు. టీచర్లు అందరూ కూడా అంటే ప్రభుత్వం, ప్రైవేట్ లో రెండు ఉంటే బాగుండు, కానీ ఈ మధ్య కార్పొరేట్ శక్తులు బాగా వచ్చేసి కొన్ని లక్షల మందిని జాయిన్ చేసేసుకొని కేవలం అగ్గిపెట్టెల్లాగున్న అపార్ట్మెంట్లలో చదువులు చెప్పి వాళ్ళందరికీ కూడా అంటే కేవలం ఐఐటి, జేఈ అని, నీట్ అని
పిల్లలు రాని పిల్లల్ని కూడా చేర్పించుకొని లక్షల ఫీజులు తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని, సమాజాన్ని, తల్లిదండ్రులను, మాలాంటి పాఠశాలలు అన్నింటినీ కూడా మోసం చేస్తా ఉన్నాయి. ఇలాంటి మోసపు ప్రకటనలు ఆ కార్పొరేట్ విద్య అటు ప్రభుత్వ పరంగా ఇటు బడ్జెట్ స్కూల్స్ పరంగా తరిమి కొట్టాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల గార్డెన్స్ లో గురు బ్రహ్మ అవార్డ్స్ 2025 వేడుకలను ట్రస్మా మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము మా జిల్లా అధ్యక్షులు నేతృత్వంలో మా ఉపాధ్యాయులందరికీ కూడా ఘనంగా 125 మంది ఉపాధ్యాయులకు మరియు జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రభుత్వ ఎంఈఓలకు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5-6 నెలలుగా జిల్లాలో కొంత శక్తులు సంఘాన్ని ట్రస్మా మాది అనే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి జిల్లాలో అతిపెద్ద సంఘాన్ని కూడా విస్మరించే స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఈ యొక్క పత్రికా ముఖంగా, విలేకరులందరి ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే మా యొక్క ట్రస్మా అనేది కార్పొరేట్ కు వ్యతిరేకము. మేము సామాన్య బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కరస్పాండెంట్లందరం కలిపి స్థాపించుకొని జిల్లాలో ఒక ట్రస్మాగా ఏర్పడి రాష్ట్ర బాధ్యుల ఆధ్వర్యంలో మేము జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందులో మా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు కనీసం ఫీజు 15,000 నుంచి 20,000 వసూలు చేస్తున్నటువంటి తరుణము. కనుక జిల్లాలో ఎవరైతే మోసపూర్వ ట్రస్మా అని పేరుతోని ఉపాధ్యాయుల నుండి ఏదైతే వేధింపులకు గురి చేస్తూ మేము కరోనా సమయంలో కూడా మా గౌరవ అధ్యక్షులు ఆ రోజు యాదవ్ శేఖరరావు గారి ఆధ్వర్యంలో వారికి వృత్తి కూడా మనం అందరికీ కూడా ఇచ్చి వారికి నిరంతర సరుకుల పంపిణీ కూడా చేయడం జరిగింది. కనుక మేము ఈ విధంగా ఈ రోజు నుంచి వారిని హెచ్చరిస్తున్నాము. 125 మంది సభ్యులు ఉన్నటువంటి ట్రస్మా రిజిస్టర్డ్ సంఘం అది. ఈ సంఘాన్ని అందరూ ఆదరించి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.